యాదాద్రి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత విశేష సంపర్క విభాగం సమావేశం నిర్వహించారు. రాబోయే ఏడాదిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ రాష్ట్రాల ఘటనలపైన చర్చించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని తన తత్వంతో పనిచేయాలని సూచించారు. గోవధ నిషేధం, అలాగే హిందువులపై జరుగుతున్న హింసాకాండకి సంబంధించి దాడుల పట్ల కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్ రాష్ట్రాల ఘటనలపైన చర్చించారు. భారతదేశ నలుమూలల నుంచి కూడా రాష్ట్రానికి 2-3 చొప్పున సమావేశంలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి పరమ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం ఆల్ ఇండియా బైఠక్స్, కేంద్రీయ బైఠక్స్ ఇక్కడ జరిగాయి. మా అదృష్టం. ఆ యొక్క బైఠక్లో ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ గారు మిలింద్ పరాండే గారు, బాంగ్డా గారు, తర్వాత మిగతా అంబరీష్ జీ మొదలగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే సంవత్సరంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి విశ్వ హిందూ పరిషత్ విశేష సంపర్క విభాగం కార్యకర్తగా ఈ సంవత్సరం మొత్త కాలంలో మనం ఈ సమాజంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు ఏదైతే జరుగుతున్నాయో వాటి విషయాలలో కూడా చర్చించడం జరిగింది. కార్యకర్తగా మనం మన హిందుత్వాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధనంతో మనం పనిచేయాలి. 24 గంటలు మనం పనిచేస్తేనే ఈ యొక్క మన భారతాన్ని కాపాడుకుంటాం అనేటువంటి భావన పెద్దలు వెలిబుచ్చారు. ఈ యొక్క సమావేశంలో అంతేకాకుండా మతాంతరీకరణ, తర్వాత గోవధ నిషేధం, తర్వాత మనపై హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటి విషయాలలో కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పెద్దలు